క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో అప్పుల నుంచి ఎలా బయటపడాలి, బైబిల్ చెప్పే కొన్ని సీక్రెట్ టిప్స్ని ఫాలో అవుదాం. దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. మన జీవితంలో చాలామందికి ఒక పెద్ద సమస్య ఉంది, అది అప్పులు. కొన్నిసార్లు పరిస్థితుల వల్ల మనం అప్పులు చేస్తాము, కానీ ఆ తర్వాత అప్పులు మన మనసుకు భారంగా మారుతాయి. ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, నా జీవితం ఎలా మారుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ మంచి వార్త ఏమిటంటే బైబిల్ మనకు అప్పుల నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. ఈ వీడియోలో బైబిల్ ప్రకారం అప్పులు తీర్చడానికి 5 పవర్ఫుల్ టిప్స్ తెలుసుకుందామా? అది ఇంకెందుకు ఆలస్యం, అప్పులు బైబిల్ ప్రకారంగా ఎలా తీర్చుకోవాలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్వభౌముడు మినిస్ట్రీస్. అలాగే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా వీక్షించండి. సరే, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన అప్పుల నుంచి మనం ఎలా బయటపడాలో బైబిల్ చెప్పే టిప్ నెంబర్ 1 ఫాలో అవుదాం. టిప్ నెంబర్ 1, మన అప్పులు తీరాలంటే మనం దేవుని సహాయం కోరాలి. మొదట మనం చేయాల్సిన పని దేవుని సహాయం కోరడం. ఎందుకంటే మన సమస్యలు దేవునికి అసాధ్యమైనవి కావు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును అని వ్రాయబడి ఉంటుంది. అయితే మన జీవితంలో అప్పుల నుంచి మనం బయటపడాలంటే ముందుగా మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ప్రభువా, నా జీవితంలో ఉన్న అప్పుల నుంచి బయటపడడానికి నాకు జ్ఞానం ఇవ్వు అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సరైన మార్గము చూపిస్తాడు. చాలాసార్లు దేవుడు కొత్త అవకాశాలు, కొత్త పని లేదా మంచి ఆలోచనలు మనకు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మన అప్పుల భారం నుంచి మనం బయటపడాలంటే బైబిల్ చెప్పే టిప్ నెంబర్ 1 ఫాలో అవ్వండి. ఆ టిప్ నెంబర్ 1 మనము దేవుని సహాయం కోరడం. అయితే మన అప్పుల నుంచి బయటపడేసే టిప్ నెంబర్ 2 తెలుసుకుందామా? మన అప్పుల నుంచి మనం బయటపడేసే మార్గం ఏదంటే మనం ఖర్చులను నియంత్రించాలి. అప్పులు తగ్గాలంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది, అదే ఖర్చులను నియంత్రించడమే. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రణాళిక చేసేవాడు సమృద్ధికి చేరును. అంటే మనం ప్లాన్ చేసుకుని జీవించాలి. మనకు నిజంగా అవసరం లేని ఖర్చులు చాలా ఉంటాయి. ఉదాహరణకు అవసరం లేని వస్తువులు కొనడం లేదా ఫ్యాషన్ కోసం ఎక్కువ ఖర్చు చేయడం. అలాంటి ఖర్చులు తగ్గిస్తే అప్పులు త్వరగా తగ్గుతాయి. కాబట్టి టిప్ నెంబర్ 2, ఖర్చులను మనము నియంత్రించాలి. ఎంతవరకు మనం ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెడదాం. మన అప్పుల నుంచి మనం త్వరగా బయటపడదాం. అయితే అప్పుల నుంచి బయటపడేసే టిప్ నెంబర్ 3 తెలుసుకుందామా? టిప్ నెంబర్ 3 ఏమిటంటే మన అప్పులు తీరాలంటే మనం కష్టపడి పని చేయాలి. బైబిల్ కష్టపడే మనిషిని చాలా గౌరవిస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణములు అని వ్రాయబడి ఉంటుంది. అప్పులు ఉన్నప్పుడు మనము మరింత కష్టపడి పని చేయాలి. అవకాశం ఉంటే అదనపు పని కూడా చేయడానికి మనము శ్రద్ధ చూపాలి. లేదా కొత్త ఆదాయం వచ్చే మార్గాలు కూడా మనం వెతకాలి. దేవుడు కష్టపడే మనిషిని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. కాబట్టి బైబిల్ చెప్పే టిప్ నెంబర్ 3, మన అప్పులు అనేవి తీరాలంటే మనం కష్టపడి శ్రద్ధ కలిగి ప్రయాసతో మనము పని చేయగలిగితే
ఆ కష్టపడి పనిచేసిన ఆ డబ్బులు తీసుకెళ్ళి మనము అప్పులు కట్టగలం. మన అప్పుల నుంచి మనల్ని బయటపడేసే టిప్ నెంబర్ 4 తెలుసుకుందామా? ఆ టిప్ నెంబర్ 4 మన అప్పుల నుంచి మనం బయటపడాలంటే మళ్ళీ అప్పు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయడం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడగునని రాయబడి ఉంటుంది. అంటే అప్పు మన స్వేచ్ఛను తగ్గిస్తుంది. కాబట్టి ఇకపై అత్యవసరం అయితేనే తప్ప మిగతా అప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నించండి. కనుక ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేసి మరింత అప్పులు పాలవడం కన్నా మనం జాగ్రత్తగా జీవిస్తే మన అప్పులనేవి త్వరగా తీర్చబడతాయి. అయితే మన అప్పుల నుంచి మనల్ని బయటపడేసే టిప్ నెంబర్ 5 తెలుసుకుందామా? ఆ టిప్ నెంబర్ 5 మన అప్పుల నుంచి మనం బయటపడాలంటే దేవునిపై విశ్వాసం పెట్టాలి. అప్పులు ఉన్నప్పుడు మనం భయపడతాం. కొన్నిసార్లు నిరాశ కూడా మనకు వస్తుంది. కానీ దేవుడు మనతో ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికే చాలును అని రాయబడి ఉంటుంది. మనము దేవుని మీద విశ్వాసం పెట్టి నిజాయితీగా జీవిస్తే దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. కాబట్టి మన అప్పులు తీరాలంటే మనం దేవునిపై విశ్వాసం ఉంచాలి. లాస్ట్గా కొన్ని మాటలు. ఈరోజు మీకు అప్పులు ఉండవచ్చు, కానీ అది మీ జీవితానికి ముగింపు కాదు. దేవుణ్ణి నమ్మండి, కష్టపడి పనిచేయండి, జ్ఞానంగా నిర్ణయాలు తీసుకోండి. ఒకరోజు మీరు అప్పుల నుంచి పూర్తిగా బయటపడతారు. కాబట్టి దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక అప్పులు ఉన్నట్లయితే ఎవరు చింతించకండి. బైబిల్ చెప్పే ఈ 5 సీక్రెట్ రహస్యాలను తెలుసుకుని వాటి ప్రకారంగా జీవించండి. దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు. మన అప్పులన్నీ ఆయనే తీరుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల ద్వారా మీ ముందుకు వస్తాను. కాబట్టి దేవుని నామమునకే మహిమ కలుగునగాక. ఆమేన్.